అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం శరీరానికి అవసరమైనటువంటి మంచి నీళ్ళు ఏంటి అనే విషయం మీద మనం తెలుసుకుందాం. అయితే ఈరోజు ప్రపంచవ్యాప్త భూగోళంలో మనకు నీటి శాతం సుమారుగా 70% పైన ఉంది. భూమి 30% దగ్గర ఉందని మనం చిన్నప్పటి నుంచి తెలుసుకున్న విషయాలే. అదేవిధంగా మన శరీరం కూడా అదే ప్రపోర్షనేట్లో 70% మనకు నీరు నిండి ఉంది. తర్వాత 30% మన మాంసము అది కూడా కలిసి ఉన్నది కూడా మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. అయితే మనిషికి గాలి తర్వాత నీరు చాలా ముఖ్యం. నీరే మనిషికి ప్రాణాధారం. మనం పుట్టగానే కూడా తల్లిపాల నీటితో ఆ యొక్క ఆహారం ప్రారంభమవుతుంది. అదేవిధంగా మనం చనిపోయే సమయంలో కూడా మన గొంతులో నీళ్ళే పోస్తారు. కాబట్టి నీటికి మన జీవనానికి ఎంతో అనుబంధం ఉంది. ఈ అనుబంధం గురించి మనం ప్రస్తుత పరిస్థితులు, ఇంతకు పూర్వం ఉన్న పరిస్థితులు, రాబోయే రోజులు, ఈ 3 అంశాల గురించి మనం తెలుసుకుంటే మనం మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా మనకు తెలుస్తుంది. ఇంతకు పూర్వం ఒక 25-30 సంవత్సరాల కిందట మనం ఆలోచిస్తే ఆ రోజు చెరువులో నీళ్లు కావచ్చు, నదుల్లో నీళ్లు కావచ్చు, అదేవిధంగా బావుల్లో నీళ్లు కావచ్చు, ఈ నీళ్ళన్నీ కూడా పంట కాలంలో నీళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా మనం తాగాం. ఆ రోజు తాగి మన ఆరోగ్యాలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ ప్రస్తుతం ఉన్న ఇన్ని రోగాలు లేవు. అయితే ఆ నీరంతా కూడా ప్రజెంట్ తాగలుగుతున్నామంటే తాగలేకపోతున్నాం. చెరువుల్లో నీళ్లు కానీ, బావుల్లో నీళ్లు కానీ, పంట కాలంలో నీళ్లు కానీ, నదుల్లో నీళ్లు కానీ తాగలేని పరిస్థితి. కాలక్రమేణా ఏం జరిగిందంటే జనాభా పెరుగుదల, పట్టణాభివృద్ధి ఇవన్నీ జరగడం వల్ల మనకు ఈ డ్రైనేజ్ అంతా కూడా ఈ యొక్క కాలువల్లో, నదుల్లో కలిపేయడం అనేది ఒక పెద్ద సమస్యగా మారి మనం ఆ నీరు తాగలేకపోతున్నాం. అదేవిధంగా పరిశ్రమల వచ్చేటటువంటి వ్యర్థాలు, కాలుష్యాలంతా కూడా ఈరోజు ఈ నదులు, కాలువల్లో అంతా కలిపేస్తున్నారు. ఇంకా దాని తర్వాత దానివల్ల భూగర్భ జలాలన్నీ కూడా ఈరోజు నాశనం అయిపోయాయి. ఇదే కాకుండా రైతులు పంట అధికంగా పండించడం కోసం అని చెప్పేసి, అధిక రాబడుల కోసం అని చెప్పేసి ఎన్నో ఎరువులు వాడి భూమినంతా కూడా కలుషితం చేశారు. బట్ మంచి పంట వచ్చినప్పుడు దాన్ని ఈ క్రిమికీటకాలు ఆశిస్తాయి. కాబట్టి ఆ క్రిమికీటకాలను చంపడం కోసం అని చెప్పేసి మళ్ళా పురుగుల మందులు వాడడం జరిగింది. ఆ కూరగాయలన్నీ తిని మన ఆరోగ్యం పాడైపోవడమే కాకుండా ఆ పురుగుల మందు కూడా నేల మీద పడి అవి కూడా భూగర్భంలో కలిసి ఈరోజు భూగర్భ జలాలన్నీ కూడా పాడైపోయాయి. ఎందుకంటే మనకి ఎక్కడి నుంచి నీరు వచ్చినా భూమిలో నుంచే వచ్చే ఆధారమే ఉండేది. కాబట్టి ఈ నీళ్ళంతా కలుషితం అయిపోవడం వల్ల మరి ఎటువంటి నీరు తాగాలి అనే ప్రశ్న ఉద్భవించినప్పుడు సమాజ మార్పులో భాగంగా మనకు సబ్మెరైన్స్ అంటే జలాంతర్గాములు, దాని తర్వాత స్టీమర్స్, ఇవన్నీ కూడా సముద్రంలోకి వెళ్తే ఒక 6 నెలలు, సంవత్సరం పాటు కూడా అవి తిరిగి రాని పరిస్థితి. వాటిల్లో సముద్రంలో ఉన్న నీటిని కొంత బ్యాక్టీరియా నుంచి వాటి నుంచి పరిశుద్ధం చేయడం కోసం అని చెప్పేసి రివర్స్ ఆస్మోసిస్ అంటే RO సిస్టమ్ అనే విధానాన్ని మన భూమి మీద కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ కూడా మనకు ఈరోజు అన్ని వాటర్లో బ్యాక్టీరియా, వైరస్లు అన్నీ పెరగడం వల్ల ఆ నీటిని మనం తాగితే ఇబ్బంది పడతాం. కాబట్టి ఈ RO సిస్టమ్ని తీసుకొచ్చి దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని, వైరస్ని అంతా కూడా తీసేయడం జరిగింది. తీసి ఆ నీళ్ళు తాగుతున్నాం. అయితే ఈ RO విధానానికి ఉన్నటువంటి మంచి లక్షణం బ్యాక్టీరియా, వైరస్ని తీసేయడం అనేది అనిపిస్తే మరి దానికి ఒక చెడు లక్షణం కూడా ఉంది. ఆ చెడు లక్షణం ఏంటంటే మన శరీరానికి అవసరమైనటువంటి నీటిలో గల మినరల్స్ని, ఖనిజాలను, వీటన్నిటిని కూడా అది తీసేస్తుంది. దానికి తెలియదు, అది మిషన్ తప్పు కాదు, మిషన్కు ఉన్న లక్షణం అది. బ్యాక్టీరియాని తీసేస్తుంది, అట్ ద సేమ్ టైం మనకు ఈ యొక్క లవణాలను, మనకు కావాల్సినటువంటి మినరల్స్ అన్నీ కూడా తీసేస్తుంది. దానివల్ల మనం జీరో వాటర్ అంటే ఎటువంటి మినరల్స్, ఖనిజాలు లేనటువంటివి, ఎటువంటి బ్యాక్టీరియా లేనటువంటి ఏమీ లేని జీరో వాటర్ని మనం తాగడం జరుగుతుంది. ఈరోజు ఏమీ లేదు కాబట్టి దానికి కొంచెం మంచి రుచి రావడం వల్ల దానికి మనం అడిక్ట్ అయిపోయి ఈరోజు చాలా పేద వర్గం నుంచి మంచి ధనిక వర్గం వరకు ఈ వాటర్ని ఆశ్రయించడం జరుగుతుంది. దీనివల్లనే మనకి ఈరోజు రకరకాల జబ్బులు రావడం జరుగుతుంది. ఈరోజు ఒకప్పుడు ఉన్నటువంటి షుగర్ పేషెంట్లు
ఒకప్పుడు లేనంత షుగర్ పేషెంట్లు ఈరోజు ఉన్నారు. ఇంటింటికి ఒకరిద్దరు షుగర్ పేషెంట్లు ఉన్నారనడంలో అతిశయోక్తే కాదు. సో దీని తర్వాత తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇది భయంకరమైనటువంటి సమస్యలను ఈరోజు మనకు క్రియేట్ చేస్తుంది. సో అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు, అదేవిధంగా పంటి సమస్యలు, ఇవన్నీ కూడా మనకు ఇంతకు మునుపు అంత బాధించేవి కావు. కానీ రెగ్యులర్గా మనం ఈ రివర్స్ ఆస్మోసిస్ విధానం, అంటే ఈ RO వాటర్ని తాగడం వల్ల బ్రాండ్ ఏదైనా సంబంధం లేదు, దాని విధానం అదే ఉంటుంది. కాబట్టి ఆ నీరు తాగడం వల్ల ఈరోజు మనకు ఇన్ని అనారోగ్యాలు అనేది మనకు ఏర్పడడం జరిగింది. సో ఒకప్పుడు ప్రొవిజన్ షాప్స్ ఎక్కువగా ఉండేది, మెడికల్ షాప్స్ అక్కడ ఒకటి ఊరికి ఒక 4-5 ఉండేవి. కానీ ఈరోజు తీసుకుంటే మనకు గ్రాసరీస్ ఏవైతే ఈ కిరాణా షాపులు ఏవైతే ఉన్నాయో అవి తక్కువగా కనపడతాయి. కానీ మన మందుల షాపులు మాత్రం వీధికి 4-5 ఉంటున్నాయి ఈరోజు. అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్స్ పెరిగాయి, అదేవిధంగా పంటి డాక్టర్లు పెరిగారు, అదేవిధంగా ఎండోస్కోపిక్ విధానం ద్వారా ఈ గ్యాస్ట్రిక్ సమస్యలను క్లియర్ చేసే డాక్టర్స్ పెరిగారు. సో ఇట్లా తీసుకుంటే మనకు ఈ జబ్బులన్నీ కూడా రావడానికి కారణం, కొంతమంది ఏంటంటే ఏదో అందరికీ జబ్బులు వస్తున్నాయి, మనకు జబ్బులు వస్తున్నాయి అని అనుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే మన కర్మ సిద్ధాంతాన్ని ఆలోచించి ఇంతకుముందు ఏం కర్మ చేసామో ఇప్పుడు మనకి జబ్బులు వచ్చినాయని అనుకుంటున్నారు. అలా కాదు, మనం 25-30 ఏళ్ళ నుంచి ఈ యొక్క వాటర్ని తాగడం వల్లనే మనకి జబ్బులను వచ్చినాయని చెప్పేసి వైద్య నిపుణులు, అదేవిధంగా ఆరోగ్య నిపుణులు కూడా ఈరోజు ఎన్నో వీడియోల్లో, యూట్యూబ్ వీడియోల్లో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఈ RO వాటర్ తాగడం మనకు అనారోగ్యం అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి కొంతమంది, అంతే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఆహారం మీద, దాని తర్వాత డబ్బు ఉన్నవాళ్ళు, ఈ రెండు ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి ఇంతకుముందు బావుల్లో చెరువుల్లో నీళ్ళు ఏ విధంగా అయితే ఉంటున్నాయో అటువంటి వాటర్ను తీసుకొచ్చి వాళ్ళు తాగుతున్నారు. సో అది మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే పంటలు పండించని ఏరియాలో, కాలుష్యం లేని ఏరియాల్లో ఇది దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం హిమాలయాల దగ్గరికి వెళ్తే అక్కడ అటువంటి వాటర్ దొరుకుతుంది. అయితే అక్కడి నుంచి వాటరు ఇక్కడ దాకా తేవడం అనేది మన ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి దాని వెల ఈరోజు 1 లీటరు 1000 రూపాయల నుంచి 20,000 రూపాయల దాకా కూడా ఉంది. వీటిలో ఇక్కడే కాకుండా వేరే దేశాల్లో మనంత జనాభా ఉండదు కాబట్టి, మనంత పంట అక్కడ అవసరం లేదు కాబట్టి చాలా ఏరియాల్లో, లోయల్లో కూడా మంచి నీరు, అంటే పాతకాలంలో మనం తాగినటువంటి నీరు ఏదైతే ఉందో అట్లా కొండల మీద, అడవుల్లో ప్రవహించి ఎంతో లోయల్లో మంచి నీళ్లు, మంచి వాటర్ ఈరోజు దొరుకుతుంది. ఆ వాటర్ని కూడా మన వాళ్ళు తీసి వేరే దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకొని ఆ వాటర్ని కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకొని తాగుతున్నారు. ఇదంతా కూడా బాగా ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు, అంటే సినిమా యాక్టర్లు కావచ్చు, ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, క్రికెట్ ప్లేయర్స్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా ఈ వాటర్ని తాగుతున్నారు. ఇది పెద్దగా పబ్లిసిటీ కావట్లేదు. ఆ కోహ్లీ తాగుతున్నాడు అన్న విషయం అందరికీ తెలుసు, కానీ మిగతా అందరూ కూడా ఇవన్నీ తాగుతున్నారు. చిరంజీవి గారు అనుకోండి, నాగార్జున గారు అనుకోండి, ఎంతోమంది, ఒకరిద్దరు డబ్బున్న వాళ్ళందరూ ఇది తాగుతున్నారు. తాగి వాళ్ళ ఆరోగ్యాన్ని చాలా పదిలంగా కాపాడుకుంటున్నారు. అయితే దీనికన్నా ఇంకా ఎక్కువ, అంటే చెప్పాలంటే సముద్ర గర్భంలో, అంటే సీ బెడ్ అంటాం, అక్కడికి వెళ్ళి 20,000-30,000 అడుగులు లోపల డ్రిల్ చేస్తే కూడా మనకు బుడగల రూపంలో ఇంకా స్వచ్ఛమైనటువంటి నీరు మనకు దొరుకుతుంది. ఆ నీరుని వెలికి తీయడంలో కూడా ఎంతో ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అది 1 లీటరు ₹1,00,000 పైన చేస్తుంది. సో అటువంటి వాటర్ని ప్రపంచవ్యాప్తంగా కోటీశ్వరులు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దేశానికి విషయానికి వస్తే మన అంబానీ అనుకోండి, అదానీ అనుకోండి, బిర్లా అనుకోండి, టాటా అనుకోండి, మహేంద్ర వాళ్ళు అనుకోండి, ఇట్లా చాలా రిచెస్ట్ పీపుల్ అటువంటి వాటర్ని తాగుతున్నారు. సో అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వాటర్ అనేది అటువంటి రిచెస్ట్ పీపుల్, చాలా తెలివిగల పీపుల్, కోట్ల రూపాయల వ్యాపారం, వేల కోట్ల వ్యాపారం చేస్తున్న వాళ్ళు, వేల కోట్ల ఆస్తులు కలిగిన వాళ్ళు అంత డబ్బులు నీటి కోసం ఖర్చు పెడుతున్నారంటే నీటికి ఒక భయంకరమైనటువంటి శక్తి ఉంది అని వాళ్ళు నమ్మారు. రెండోది, మనకు చాలా సులభంగా, చాలా తక్కువ ధరకు దొరికేటటువంటి ఈ వాటర్ అనేది మన శరీరాన్ని అది చాలా ఇబ్బంది పెడుతుందని, అనారోగ్యాలను గురి చేసుకుందన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకునే నీటి మీద వాళ్ళు అంత ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే
నిజంగా ఈ వాటరే మంచిదైతే లక్షలు పెట్టి వాళ్ళు ఆ వాటరు, వేలు పెట్టి లీటరు వీళ్ళందరూ కూడా ఆ నీరు తాగాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఏంటంటే ఈరోజు మనం ఈ లాజిక్లో గుర్తించాల్సింది ఏంటంటే మనం తాగే వాటరు ఆరోగ్యానికి మంచిది కాదు. మరి ఇటువంటి సమయంలో మరి సామాన్య ప్రజల ఆరోగ్యాలు కూడా అవసరం. అంటే అనారోగ్యం అనేది లింగభేదంతో సంబంధం లేకుండా, అదేవిధంగా వర్ణంతో సంబంధం లేకుండా, కుల మతాలకు అతీతంగా, ధనిక పేద అన్నది లేకుండా జబ్బులు అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి సామాన్యులకు కూడా ఒక మంచి వాటర్ ఇవ్వాలని చెప్పేసి మనం ఈరోజు ముందుకు వచ్చాం. సో దాంతో మనము ఒక 20 లీటర్ల క్యాన్ని మనం మంచి వాటర్ని ఈరోజు పబ్లిక్ రీజనబుల్ ప్రైస్లో, అంటే అందరూ తాగే విధంగా మనం ఈరోజు మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది. అయితే దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే మనకు చిన్నప్పుడు నేర్చుకున్నాం ఆమ్లము క్షారము అని చెప్పేసి. ఆమ్లము అంటే యాసిడ్, క్షారము అంటే ఆల్కలైన్. ఈ యాసిడ్ అన్న పదం చాలాసార్లు విన్నాం కాబట్టి కనుక ఆల్కలైన్ అనే పదాన్ని మనం ఎక్కువగా వినలేదు. ఎందుకోసం వినలేదు అంటే ఈ క్షారం అనేది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఆల్కలైన్ అనేది మన శరీరంలో భగవంతుడు సృష్టించినప్పుడు మనం ఆల్కలైన్లోనే పుట్టి పెరిగాం. అంటే ఉమ్మ నీరు కూడా మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉమ్మ నీరు కూడా ఆల్కలైన్గానే ఉంటుంది అది. సో అటువంటి ఉమ్మ నీరులోనే మనం పుట్టి పెరిగాం. అంటే దీని అర్థం ఏంటంటే ఆల్కలైన్ క్షారం గుణం కలిగినటువంటి నీటిలో జీవి ఉద్భవిస్తుంది, జీవి పెరగలుగుతుంది, జీవి ఉండగలుగుతుంది. అంతేగాని అసిడిక్ నేచర్లో ఉన్నటువంటి నీటిలో జీవి చనిపోతుంది. ఉద్భవించడాన్ని పక్కన పెడితే జీవి అక్కడ మనుగడ సాగించలేదు. సో అటువంటి శరీరాన్ని భగవంతుడు మనకిచ్చినప్పుడు సో మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే ఎటువంటి లవణాలు మినరల్స్ ఏమీ లేనటువంటి వాటర్ని, జీరో వాటర్ని తాగుతూ అది పూర్తిగా అసిడిక్ అనమాట. ఆ అసిడిక్ వాటర్ని తాగుతున్నాం. ఎంతో మనం తినే తిండిలో కూడా ఎంతో అసిడిక్ ఉంది. అసిడిక్ ఫుడ్ అంతా మనం తింటున్నాం. ఈ తినడం వల్ల ఏమైందంటే శరీరం అంతా కూడా పూర్తిగా అసిడిక్గా మారిపోయి మనకు ఆల్కలైన్గా ఉండాల్సిన శరీరం అసిడిక్గా మారడం వల్ల మన శరీర కణజాలం అంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఈరోజు మనం ఎన్నో అనారోగ్యాలకు గురవుతున్నాం. అయితే ఈరోజు మన వాటర్ గురించి కాకుండా సో వాటర్లో అసలు ఏమేమి ఉంటే మన ఆరోగ్యానికి మంచిది అనే విషయాన్ని తీసుకుంటే ఈరోజు మీరందరూ కూడా విన్న పేరు ఒకటి ఉంటుంది. అదేంటంటే టీడీఎస్ అంటాం. ఈ టీడీఎస్ అనేది మనకు వాటర్లో ఎంత శాతం ఉండాలి, అంటే ఎన్ని డిగ్రీల వరకు ఉండాలి, లేదంటే ఎన్ని దాన్ని ఏమంటారు మినరల్స్ దీంట్లో ఉండాలి అనే విషయాన్ని తీసుకుంటే మన భారతదేశం అంతటా కూడా తీసుకుంటే భూమిలో 3000కు పైగా ఈ యొక్క ఘన పదార్థాలు ఉన్నాయి. అంటే లవణాలు అనుకోండి, ఖనిజాలు అనుకోండి, ఇవన్నీ కూడా 3000కు పైగా ఉన్నాయి. ఈ 3000 పైగా ఉన్నటువంటి ఘన పదార్థాలైనా మినరల్స్ అయినా కూడా మనకు నీటిలో అవి కలుస్తాయి. భూగర్భంలో నీటిలో ప్రవహిస్తున్నప్పుడు ఈ కణాలన్నీ కూడా దాంట్లో కలుస్తాయి, ఖనిజాలు కానీ లవణాలు కానీ. ఆ శాతము నీటి పైకి వచ్చినప్పుడు నీటిలో అది ఎన్ని లవణాలు కరిగి ఉన్నాయి. టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్, అంటే పూర్తిగా కరిగినటువంటి, అంటే మొత్తం కరిగిన ఘన పదార్థాలు. ఇది దాని మీనింగ్. సో దీంట్లో మనకు ఎంతవరకు తాగితే ఎన్ని పదార్థాలు దాంట్లో కలిసి ఉన్నది తాగితే ఆరోగ్యానికి మంచిది అనుకున్నప్పుడు ప్రభుత్వం సూచించిన ప్రకారం WHO అంటారు, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వీళ్ళు చెప్పిన ప్రకారం మనం తీసుకుంటే సుమారుగా 80 నుంచి 150 మధ్యలో ఉన్న నీరు ఇంకా ది ఎక్సలెంట్ వాటర్ మన శరీరానికి, అంటే చాలా 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 ఆరోగ్యకరమైన వాటర్. అయితే 300 వరకు కూడా తాగొచ్చు అని చెప్పారు. అంటే 300 అంటే 0 నుంచి అంటే ఒక 80 నుంచి 300 వరకు ఉన్న మధ్యలో ఉన్నటువంటి టీడీఎస్ వాటర్ని తాగినా కూడా మనకు మంచిదే అని చెప్తున్నారు. అంటే అది ఆరోగ్యాన్ని పాడు చేయదు, అంతవరకు మనం తాగొచ్చు. ఇంకా చెప్పాలంటే గత్యంతరం లేదు అనుకుంటే 500 లోపు టీడీఎస్ ఉన్న వాటర్ని కూడా మీకు గత్యంతరం లేకపోతే తాగండి. అంటే కంటిన్యూగా కాకుండా కొంతవరకు తాగొచ్చు అన్న అంశాన్ని మనకి ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కావచ్చు, మన ఇండియాలో ఉండే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది.
అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ భూగర్భంలో ఉన్న నీరు ఒక్కొక్క ప్రదేశంలో 100 మీటర్లకు 100 మీటర్లకు కూడా ఈ టీడీఎస్ అనేది మారిపోతుంటుంది. అయితే ఇక్కడ మనం ఇచ్చే వాటర్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా మనకి 80 నుంచి 150 మధ్యలో టీడీఎస్ ఉంటుంది. 95, 100, 105 ఆ విధంగా మనకు టీడీఎస్ మన వాటర్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే, ఈ వాటర్ని మనం ఆర్ఓ వాటర్ అని ఇంత ప్రజెంట్ అందరూ తాగుతున్న వాటర్ని ఏదైతే పేరు పెట్టామో దీన్ని మనం ఏం చెప్తున్నామంటే అయోనైజ్డ్ ఆల్కలైన్ వాటర్ అని చెప్తున్నాం. అయోనైజ్డ్ ఆల్కలైన్ వాటర్. ఆల్కలైన్ వాటర్ వేరు, అయోనైజ్డ్ ఆల్కలైన్ వాటర్ వేరు. దీని గురించి మనం ఇంకొంతసేపు తర్వాత మనం ఆ పాయింట్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు టీడీఎస్ అన్నది ఎంత ఉండాలి అంటే, మంచి నీరు బాగా ఆరోగ్యానికి మంచిది అంటే 80 నుంచి 150 మధ్యలో ఉండాలి. ఇప్పుడు మనం ఇచ్చేటటువంటి క్యాన్లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అది సుమారుగా 90, 120 మధ్యలో ఉంటుంది. సో కాబట్టి మన ఆరోగ్యానికి ఈ వాటర్ చాలా 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 మంచి వాటర్. సో దీని తర్వాత టీడీఎస్ తర్వాత మనం ఇంకొక అంశం ఏంటంటే, ఇది పూర్తిగా అందరికీ తెలియని విషయం, కానీ కొంత నీటి మీద అవగాహన ఉన్న వాళ్ళకి తెలిసిన విషయం. pH వాల్యూ అంటారు. pH అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. ఈ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అన్నది మనకు నీటిలో ఎంత ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా కొలుస్తారు. ఈ ప్రపంచవ్యాప్తంగా కొలిసే విషయంలో దీనికి 1 నుంచి 14 వరకు మనం దాన్ని చెప్పడం జరుగుతుంది. 1 నుంచి 14 రేటింగ్లో ఉంటుంది అది. అయితే ఇది రంగుల రూపంలో తెలియజేయబడుతుంది. అంటే చాలా లేత ఎరుపు రంగు నుంచి మొదలై ఇది బాగా పూర్తిగా డార్క్ బ్లూ వరకు వెళ్ళడం జరుగుతుంది. ఈ ఎరుపు అనేది పూర్తిగా మనకు యాసిడిక్ సంబంధించింది. అదేవిధంగా ఈ బ్లూ అనేది మన ఆల్కలైన్కి సంబంధించినటువంటి రంగు, అంటే క్షారానికి సంబంధించినటువంటి రంగు. సో ఇట్లా రంగులన్నీ కూడా మనకు 1 నుంచి 14 వరకు తీసుకుంటే 7 అన్నది న్యూట్రల్, అంటే దీనికి దానికి మధ్యలో ఉన్నటువంటి రంగుగా ఉంటుంది అది. సో మనం ఈ యొక్క అసిడిక్ తీసుకుంటే మనకు చాలా డార్క్ రెడ్ నుంచి లైట్ రెడ్కు మారే కొద్దీ అసిడిక్ నెంబరు పెరుగుతూ వస్తుంది. అంటే 1 అంటే చాలా అసిడిక్, అది 2, 3, 4, 5, 6 వరకు అసిడిక్. 6 తర్వాత 7 అనేది న్యూట్రల్. 7 తర్వాత 14 వరకు తీసుకుంటే 8, 9, 10, 11 అట్లా ఆల్కలైన్ శాతం పెరుగుతూ వెళ్తుంది. అయితే ఏది కూడా అతి పనికిరాదు అనేది చెప్పడం జరుగుతుంది. సో అట్లనే ఆల్కలైన్ వాటర్ మనకి ఎంత pH వాల్యూస్ ఉండాలి అనుకుంటే 8.5 అంటే 8 to 9 మధ్యలో ఉన్నటువంటి pH వాల్యూ కలిగినటువంటి వాటర్ని మనం తాగితే అది మన ఆరోగ్యానికి చాలా 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 మంచిది. అంటే 6 నెలల చిన్న పిల్లల నుంచి ఇంకా 100 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా ఈ నీళ్లు తాగితే ఎటువంటి ఇబ్బందులు కలగవు. కాబట్టి మన వాటర్ కూడా 8.5 pH ఉండేట్టుగా మన యొక్క ఆల్కలైన్ వాటర్లో, అయోనైజ్డ్ ఆల్కలైన్ వాటర్లో మనం ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి కూడా ఈ వాటర్ ఎలా ఉంటుంది ఏంటనేది పరీక్ష ద్వారా కూడా తెలుసుకోవచ్చు మనం. ఈ పరీక్ష ఏంటంటే, మనకు టీడీఎస్ పరీక్ష చేయడానికి మనకి ఎక్కడైనా మిషన్స్ ఉన్నాయి. ఆ యొక్క చిన్న దాన్ని ఏమంటారు, మన థర్మామీటర్ మారి ఉంటుంది ఒక చిన్న సైజులో. ఆ యొక్క మిషన్ ముందు భాగాన్ని మనం నీటిలో పెట్టగానే దాంట్లో డిస్ప్లే కనబడుతుంది, దీంట్లో ఎంత టీడీఎస్ ఉంది. దాన్ని బట్టి ఆ వాటర్ని మనం తాగచ్చా లేదా తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనం టీడీఎస్ని పరీక్ష చేయొచ్చు. అదేవిధంగా pH వాల్యూని కూడా పరీక్ష చేయాలి అంటే pH వాల్యూ ఎలా ఉంటుందంటే, మనకు దానికి లిక్విడ్ దొరుకుతుంది. ఇంతకుముందు మనకు లిట్మస్ పేపర్ ద్వారా దాన్ని చూసేవారు. ఇప్పుడు అలా కాకుండా టెక్నాలజీ పెరిగింది కాబట్టి మనకు లిక్విడ్ రూపంలో దొరుకుతుంది. ఇది మనకు పెద్ద పెద్ద మెడికల్ షాప్లో ఉంటుంది. అదేవిధంగా మనం ఆన్లైన్లో కూడా దీన్ని తెప్పించుకోవచ్చు. ఒక 200-250 రూపాయలు ఉంటుంది. ఇది ఏంటి అంటే, మనం నీటిలో ఈ డ్రాప్స్ ఒక 5 డ్రాప్స్ వేస్తే నీటి కలర్ మారేదాన్ని బట్టి అది ఏ కలర్లో ఉందో దాన్ని బట్టి pH వాల్యూని చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందే నేను చెప్పాను, ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైన ప్రామాణికం ఉంది. పూర్తి రెడ్ నుంచి బాగా థిక్ బ్లూ వరకు, అంటే 1 నుంచి 14 వరకు ఈ విధమైన రంగులు మారుతూ ఉంటుంది. మనము ఈరోజు ఒక టెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మినరల్ వాటర్, అంటే మనం మినరల్ వాటర్ని చెప్పాలంటే ఒక హాస్యాస్పదం, అది మినరల్సే లేని వాటర్ని మనం మినరల్ వాటర్ అనుకుంటున్నాము. సో ఈరోజు మనకు దొరికేటటువంటి ఈ 20 రూపీస్, 30 రూపీస్, 40 రూపీస్ ఉన్నటువంటి బాటిల్ ఏవైతే ఉన్నాయో మనకు జనరల్గా మార్కెట్లో దొరికే వాటరు, ఆ ఆర్ఓ వాటర్ని మనం గ్లాస్లో పోసి
దాంట్లో ఈ 5 చుక్కలు వేస్తే అది పూర్తిగా చెప్పాలంటే pH వాల్యూ 2-4 మధ్యలో ఉంటుంది. అంటే పూర్తి అసిడిక్ అనమాట. అదేవిధంగా కూల్ డ్రింక్ని మనం పరీక్షించినామంటే అది పూర్తిగా 2-2.5 pH వాల్యూని కలిగి ఉంటుంది. అది చాలా భయంకరమైనటువంటి అసిడిక్. సో దాని తర్వాత మనకు బయట బోరింగుల్లో దొరికే వాటరు, మన ట్యాప్లో వచ్చే వాటరు, వీటిని మనం తీసుకొని చూసామనుకోండి, అది 5-6 ఆ మధ్యలో ఉంటుంది. అంటే అది కూడా మనకు అసిడిక్ వాటరే. అదేవిధంగా మన ఆల్కలైన్ వాటర్, అయోనైజ్డ్ ఆల్కలైన్ వాటర్లో పోస్తే అది పూర్తిగా నీలి రంగులో మారిపోతుంది. అంటే అది పూర్తిగా మనకు ఆల్కలైన్ వాటర్. ఆ రంగుని మనం కంపేర్ చేసుకుంటే ఆ చార్ట్ ద్వారా అది ఎంత pH వాల్యూ ఉందనేది మనకు తెలుస్తుంది. సో అది మనకు 8 నుంచి 9 మధ్యలో, అంటే 8.5 pH దాకా మనం సప్లై చేసే వాటర్లో ఉండడం జరుగుతుంది. సో కాబట్టి ఈ 8.5 pH అనేది మన ఆరోగ్యానికి ఎంత మంచిదంటే అది పూర్తిగా మనలో ఉన్నటువంటి ఇన్ని రోజులు మనం తాగిన నీటి వల్ల కావచ్చు, తిన్న ఆహారం వల్ల కావచ్చు, అసిడిక్గా మారిపోయిన మన శరీరాన్ని అది కొద్ది కొద్దిగా దాన్ని ఆల్కలైన్ వైపు మారుస్తూ కొంతకాలానికి పూర్తి ఆల్కలైన్గా మారి మనం తాగే నీరు వల్ల తినే తిండి కూడా కొద్దిగా అసిడిక్ తిండి తిన్నా అది బ్యాలెన్స్ చేసి ఆల్కలైన్గా దాన్ని మార్చడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో మనం pH వాల్యూస్ గురించి తెలుసుకోవాలంటే ఇంకొకటి 2 ఇంపార్టెంట్ విషయాలు మనం తెలుసుకోవచ్చు. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా ప్రపంచంలోని ఏ మనిషి, ఆడమనిషి అయినా మగ మనిషి అయినా, వాళ్ళ యొక్క రక్తాన్ని తీసి pH వాల్యూ చూస్తే 7.2 నుంచి 7.3 మధ్యలో ఉంటుంది. అది ఎవరి రక్తమైనా సరే. ఎందుకు అలా ఉంటుంది అంటే మనం తినే ఆహారం ఏమో అసిడిక్ ఆహారం, తాగే నీరు అసిడిక్ నీరు, కానీ రక్తంలో మాత్రం అది 7.2 నుంచి 7.3గా ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు మన శరీరంలో మెటబాలిజం జరుగుతున్నప్పుడు ఆ శరీరంలో మనం ఏం తిన్నా కూడా రక్తం మాత్రము ఆ విధంగా ఉండేటట్టుగా మన శరీరం తయారు చేసుకునే విధంగా ఆ యొక్క విధానాన్ని మన శరీరంలో పెట్టాడు. అయితే ఆ 7.2 కన్నా తగ్గిపోయినా, 7.3 కన్నా పెరిగిపోయినా మనిషి కొన్ని క్షణాల్లో చనిపోతాడు. కొన్ని క్షణాల్లోనే చనిపోతాడు. ఇదంతా మీరు ఎక్కడన్నా గూగుల్ సెర్చ్ చేయొచ్చు. 7.5 బ్లడ్లో ఉంటే ఆ మనిషి బతుకుతాడా బతకడా అని చూడొచ్చు మీరు. సో అట్లా కొంచెం ఆ లిమిటేషన్లోనే బ్లడ్ ఎప్పుడు కూడా ఉండాలి. దానికి ఏంటంటే మనం తినే ఆహారం, ముఖ్యంగా మనం తాగే నీరు పూర్తిగా ఆల్కలైన్ ఉంటే మన శరీర కణాలకు అంత శ్రమ ఉండదు. ఎందుకు? బ్లడ్ని 7.2, 7.3 మధ్యలో ఉంచడానికి. అలా కాకుండా మనం ఏం తిన్నా తాగినా ఈరోజు 6 pH కన్నా లోపల ఉన్నవే తింటున్నాం. సో 6 pH కన్నా లోపల ఉన్నదాన్ని అది బ్లడ్ని 7.2కు ఆ పైన 7.3 లోపల దాన్ని మార్చాలంటే సెల్స్ అన్నీ తను రెగ్యులర్గా చేయాల్సిన పనులన్నీ పక్కన పెట్టేసి ఈ పని మీదే ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల దాని మీద లోడ్ పడి మన యొక్క కణాలన్నీ కూడా ఎక్కువ శ్రమించి అలసిపోతున్నాయి. తద్వారా మనలో ఉన్నటువంటి ఎనర్జీస్ అన్నీ కూడా పెద్దగా పడిపోయి ఈరోజు ఎనర్జీ లెవెల్స్ కూడా మన శరీరంలో చాలా తక్కువగా ఉండడానికి కారణం అదే. దీనికి మీకు అర్థం అవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ని నేను చెప్పడం జరుగుతుంది. సో ఒకప్పుడు అంటే బహుశా ఒక 25-30 ఏళ్ళ కిందట బియ్యం బస్తా అంటే 100 కిలోలు ఉండేది. బియ్యం బస్తా అంటే 100 కిలోలు ఉండేది. ఒక రిక్షాలోనో ఒక ఆటోలు లేవనుకున్నప్పుడు రిక్షాలోనో ఒక ఎద్దుల బండిలోనో పొలంలో రైతులు బియ్యాన్ని రైస్ మిల్లుల దగ్గర 100 కిలో బస్తాన్ని అవ్వలీలుగా ఒక వ్యక్తి తీసుకొచ్చి ఆ బండి మీదనో రిక్షా మీదనో పెట్టేవాళ్ళు. బట్ ఈరోజు ఆ శక్తి మనుషుల్లో ఉందా అంటే లేదు. ఎటువంటి ఆహారం తిన్నా, ప్రజెంట్ లభ్యమయ్యే ఆహారాల్లో ఏమి తిన్నా అంత శక్తి అయితే మనకు లేదు. ఎంత మాంసం తిన్నా, ఇంకేం చేసినా అంత శక్తి అయితే ఈరోజు మనిషికి లేదు. కూలీలకు కూడా లేదు ఆ శక్తి. అందువల్ల ఏమైంది, 100 కిలోల బస్తా వచ్చేసి 50 కిలోలు అయిపోయింది. సో రాను ఏంటంటే ఈ వాటర్ ఎక్కువ తాగడం వల్ల, మనకు శ్రమ పెరగడం వల్ల శరీరంలో కణాలకి శక్తి తగ్గిపోయి 50 కిలోలు మోసే పరిస్థితి కూడా లేదు. దాని తర్వాత ఇప్పుడు ఏమైంది, మార్కెట్ అంతా కూడా 25 కిలోలతోనే లభ్యమవుతున్నాయి. సో 25 కిలోలు ఎవరు మోయగలుగుతారు అంటే మళ్ళీ కూలీలే, అంటే బాగా బలం ఉన్న వ్యక్తిని మనం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మోయగలుగుతారు. మనం మోయలేము మళ్ళీ 25 కిలోలు. అంటే సామాన్యంగా ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నవాళ్ళు, అంటే శారీరక శ్రమ తక్కువగా చేసేవాళ్ళు 25 కిలోలు మోయలేరు.
అందుకోసం ఇప్పుడు అవి 10 కిలోలు 5 కిలోల ప్యాకెట్లలో కూడా వచ్చాయి. ఎందుకంటే ఈరోజు పెద్ద పెద్ద షోరూమ్స్లోకి వెళ్ళి ప్రొవిజన్స్ కొనుక్కునే పరిస్థితి, కిరాణా అంగళ్ళు లేవు, పెద్ద పెద్ద షోరూంలోకి వెళ్తున్నారు ఎవరైనా. అక్కడేంటి, బయట వరకు తీసుకోవాలంటే బండిలో 25 కిలోలు పట్ట ఒకటి, రెండు దీని మళ్ళీ క్యారీ చేయలేడు. ఇంటికి తీసుకొచ్చిన కారులో నుంచి మిద్ది తీసుకోవాలన్నా అది క్యారీ చేయలేడు. కాబట్టి ఏం చేశారు, ఇప్పుడు 10 కిలోలు 5 కిలోల ప్యాకెట్లు తీసుకొచ్చారు. అంటే ఇదంతా మనకు కంపారిజన్ చేసుకుంటే ఎందుకు మార్చారు అలా అంటే, మనలో శక్తి సన్నగిల్లిపోవడం వల్లనే మార్చారు. ఇది మనం బాగా గమనించాలి. కాబట్టి ముందు ఉన్న ఆహారానికి, ముందు ఉన్న నీటికి, ఇప్పుడున్న ఆహారానికి, ఇప్పుడున్న నీటికి చాలా తేడా ఉంది. ముఖ్యంగా శరీరంలో ఎక్కువ శాతం నీరు ఉండడం వల్ల మన నీటిలో ఉన్నటువంటి మనకు అవసరమైనటువంటి లవణాలు, మినరల్స్ ఇవన్నీ లేకపోవడం వల్లనే ఈరోజు మన శరీరం రక్తాన్ని ఆ విధంగా ఉంచడంలో ఈ యొక్క కణజాలం అంతా కష్టపడుతూ అవి అలసిపోయి మనము పూర్తిగా పనిచేయడానికి వీలైనంతగా, అంటే మన శక్తి సన్నగిలుతూ రావడం జరుగుతుంది. సో దానివల్ల ఈ pH వాల్యూ అనేది మనకు 8.5 ఇవ్వడం వల్ల మన యొక్క శరీరం పూర్తి ఆల్కలైన్గా ఉండి కణజాలానికి ఆ రక్తాన్ని 7.2 7.3 మధ్యలో ఉంచడంలో శ్రమ తగ్గిస్తున్నాం. శ్రమ తగ్గించడం వల్ల శరీరం యొక్క కణజాలం అంతా కూడా అలసిపోకుండా ఎంతో ఎనర్జెటిక్గా ఉంటూ, తద్వారా మనం కూడా పూర్తి ఎనర్జెటిక్గా ఉంటున్నాం. మరి కణానికి మన శరీరానికి ఏంటి సంబంధం అని మీరు అనుకోవచ్చేమో, కానీ ప్రపంచం అంతా కూడా ఏ వస్తువు తీసుకున్నా, ఏ క్రిమికీటకాలు తీసుకున్నా, ఏ జంతువులు తీసుకున్నా, పక్షులు తీసుకున్నా, మనుషులు తీసుకున్నా, జలచరాలు ఏవి తీసుకున్నా కూడా కణాలతోనే నిర్మితమై ఉంటాయి. సో ఉదాహరణకు మన శరీరం తీసుకుంటే సుమారుగా 30,84,00,000 చెప్పాలంటే ఒక 25 నుంచి 45 ఏళ్ళ వయసు వాళ్ళ మధ్యలో ఇన్ని కణాలు ఉండడం జరుగుతుంది. సో ఒక కణాలు ఉన్న తర్వాత కొన్ని కణాలు కలిస్తే దాన్ని మనం కణజాలం అంటాం. ఈ కొన్ని కణజాలాలు కలిస్తే మనకు కండరం అవుతుంది. కొన్ని కండరాలు కలిస్తే అవయవం అవుతుంది. అవయవాల సమూహమే మన యొక్క శరీరం. సో కాబట్టి దానికి బేసిక్ రూట్ ఎక్కడ ఉందంటే కణమే ఉంది. కణాలన్నీ ఆరోగ్యంగా ఉంటేనే మనం చాలా ఆరోగ్యంగా, చాలా హుషారుగా ఉంటాం. కణాలు బలహీనపడితే మనం కూడా చాలా బలహీనపడిపోతాం. సో కాబట్టి అందరూ గమనించాల్సింది ఏంటంటే, pH వాల్యూ కరెక్ట్ ఉన్నటువంటి వాటర్ తాగడం వల్ల మన ఆరోగ్యం బాగుండడమే కాకుండా మనం చాలా ఎంతో హుషారుగా కూడా ఉంటాం. సో ఇది రెండోది pH వాల్యూ గురించి. ఇంకా మూడో విషయానికి వస్తే, మనకు మూడో విషయము మైక్రో క్లస్టర్ అని చెప్పచ్చు. మైక్రో క్లస్టర్ అంటే, మైక్రో అంటే ఏంటండి, సూక్ష్మము అని అర్థం. క్లస్టర్ అంటే ఒక సమూహము అని అర్థం. సో సూక్ష్మ సమూహం, ఈ సూక్ష్మ సమూహము నీటిలో ఎలా ఉంటుంది అనే విషయానికి మనం వస్తే, నీటిలో ఈ విషయము సాధారణ నీటిలో తీసుకుంటే 15 నుంచి 20 మాలిక్యూల్స్ కలిపి ఒక సమూహం అంటాం. సో 15 నుంచి 20 మాలిక్యూల్స్ వీటిలో ఉండడం జరుగుతుంది సాధారణ నీటిలో. ఆరో వాటర్లో అయితే అసలు ఉండదు. సాధారణ నీటిలో మనకు 15 నుంచి 20 దాకా ఉండడం జరుగుతుంది. ఈ 15 నుంచి 20 సాధారణ నీటిలో ఉంటే మనం ఇచ్చే ఆల్కలైన్ వాటర్లో ఎంత ఉంటుందంటే, ఈ యొక్క మాలిక్యూల్ సంఖ్య 5 నుంచి 6 మధ్యలోనే ఉంటుంది. అంటే నీరు చాలా పలచగా ఉంటుంది. అదే సాధారణ వాటర్ కొంచెం తిక్కుగా ఉంటుంది. అంటే మనకు నీటి యొక్క పలచదనం, తిక్కుదనం అనేది మనం కనిపెట్టలేము. ఎందుకంటే నీటిలో బాగా నైపుణ్యం ఉన్న వాళ్ళు నీరు చూస్తేనే ఇది కొంత చిక్కటి నీరు అనేది కనిపెడతారు. పాలు ఇట్లాంటి వాటి మనం కనిపెట్టగలం, కానీ నీటిని ఇది చిక్కగా ఉంది, ఇది పలచగా ఉంది అని మనం చెప్పలేకపోతాం. సాధారణ ప్రజలు ఎవరు కూడా అలా విధంగా చెప్పలేరు. అయితే ఈ యొక్క మైక్రో క్లస్టరు 5 నుంచి 6 మధ్యలో ఉండడం వల్ల మనకున్నటువంటి బెనిఫిట్ ఏంటి, 15-20 ఉండడం వల్ల వచ్చే నష్టం ఏంటి అనే విషయాన్ని తీసుకుంటే, ఈరోజు మనకు శరీరంలో ఇంతమంది మాట్లాడుకున్నాం కణం అని చెప్పేసి. ఈ కణానికి నీరు చాలా 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 ముఖ్యమైనది. మనకు చెప్పాలంటే మనం బతకాలంటే నీరు ముఖ్యం. అట్లనే కణం కూడా ఈరోజు మనం కూడా సాగించాలి అనుకుంటే కణం కూడా ఖచ్చితంగా ఒక నీరు అనేది దానికి నిరంతరం అవసరం. ఎందుకంటే మనం తినే ప్రతి ఆహారం, ప్రోటీన్స్ అనుకోండి, ఇంకోటి అన్నీ కూడా కణం చేరుతాయి. కణం చేరి అక్కడి నుంచి మళ్ళీ ఎనర్జీగా మారి ఆ ఎనర్జీ అనేది మనకు
క్యాలరీస్ రూపంలో వస్తుంది, మనం పని చేసినప్పుడు అది బర్న్ అయిపోతుంది. ఈ ఈ ప్రక్రియ అంతా కూడా కణంలో జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు మనం తినే ఆహారంలో అక్కడ చేరే అంశాల్లో కూడా ఈ నూనె పదార్థాలు అనుకోండి, ప్రోటీన్స్ అనుకోండి, రకరకాలు చేరుతాయి. కణం కూడా ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. ఎప్పుడు శుభ్రంగా ఉండాలంటే అది నీటితోనే శుభ్రం అవుతుంది. ఆ నీరు పర్ఫెక్ట్గా దానికి చేరితేనే ఆ నీటిలో ఆ కణంలో ఉన్నటువంటి అపరిశుభ్రతాన్నంతా కూడా, అంటే మలినాలంతా కూడా బయటికి పంపించేసి అది క్లీన్ అవుతుంటుంది. అలా అవ్వడం వల్ల ఆ మలినాలన్నీ కూడా మనకి ఇక్కడ ఏమొస్తాయి, కిడ్నీ ద్వారా ఫిల్టర్ అయ్యి కొంత వస్తాయి, చెమట ద్వారా బయటకు వస్తాయి కొంత, అక్కడికక్కడ కణాలు ఉంటాయి. కిడ్నీలు కూడా కణాలకు సంబంధించినటువంటి సమూహమే మనకి కిడ్నీ కూడా ఉంటుంది. సో ఇక్కడ కణాలన్నీ కూడా మనకు ఏం చేస్తాయంటే తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చడమే కాకుండా అవి మలినాలని కూడా బయటికి పంపించాయి. ఈ మలినాలని బయటికి పంపించాలంటే ద్రవ రూపంలోనే పంపించాలి. ద్రవ రూపంలో పంపించాలి అంటే ఖచ్చితంగా అది ద్రవాన్ని తీసుకోవాలి. లేకుంటే మలినాలన్నీ లోపలే ఉండిపోయి అది కణం అనారోగ్యానికి గురయ్యి మనం కూడా అనారోగ్యానికి గురవుతాం. సో కాబట్టి కణానికి నీరు, మంచి నీరు అందాలి అంటే తొందరగా అందాలి, ఎప్పుడెప్పుడు తొందరగా అందాలి, ఎక్కువ భాగం అందాలి. దానికి మన జీర్ణాశయం నుంచి కణానికి నీరు చేరాలి అన్నప్పుడు అది 15 నుంచి 20 మాలిక్యూల్స్ ఉన్నప్పుడు నీరు అంత తొందరగా సులభంగా లోనికి చొచ్చుకొని పోలేవు. అలా కాకుండా 5 నుంచి 6 మాలిక్యూల్స్ ఉన్న నీరు చాలా సులభంగా లోపలికి వెళ్తుంది. ఇది మీకు అర్థం కావాలి అనుకుంటే ఒక పైపులో మీరు నీటిని పోసారనుకోండి, మామూలు నీటిని పోసారు, అదేమవుతుంది, చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతుంది. అలా కాకుండా మీరు తేనెని పోసారనుకోండి, 1 లీటర్ తేనె పోసారు, నీళ్లు పోయినంత స్పీడ్గా తేనె పోయేది. ఎందుకంటే తేనె చాలా చిక్కగా ఉంటుంది, నీళ్లు పలచగా ఉంటుంది. అట్లనే 5-6 మాలిక్యూల్స్ ఉన్నటువంటి నీరు చాలా స్పీడ్గా కణంలోకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా 15-20 మాలిక్యూల్స్ ఉన్నటువంటి నీరు అంత సులభంగా కణంలోకి చేరలేవు. అలా ఎప్పుడైతే చేరలేవో మనకు ఈ డ్యాముల్లో వాటిలో బ్యాక్ వాటర్ ఎట్లయితే ఉంటుందో అక్కడ కూడా లోపలికి పోలేని నీరు అట్లా వెనకాల ఆగిపోతూ మన జీర్ణాశయం వరకు వస్తుంది. అంటే మనం తాగిన నీరు సుమారుగా ఒక 20 నిమిషాల దాకా మనము ఈ యొక్క ఆరో వాటర్ తాగితే మన కడుపులోనే ఉండిపోతుంది. కడుపులోనే ఉండిపోయి నీరు చేరడానికి చాలా సమయం పడుతుంది, 20 నిమిషాల పైన సమయం పడుతుంది. దానివల్ల కడుపులో జీర్ణక్రియ స్లో అయిపోతుంది. జీర్ణక్రియ స్లో అయిపోవడమే కాకుండా లోపల ఉండడం మన తిన్న ఆహార పదార్థాలన్నీ కూడా కాస్త కుళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ కాలము నీరు కడుపులో ఉన్నందువలన. సో దాని ద్వారా ఏమవుతుంది, అక్కడ గ్యాస్ ప్రాబ్లం అవుతుంది, అంటే గ్యాస్ ఉత్పన్నం అవుతుంది. తద్వారా మనకు గ్యాస్ ప్రాబ్లం అవుతుంది. గ్యాస్ ప్రాబ్లం అవడం వల్ల తద్వారా మనకు కీళ్ళ నొప్పులు రావడం జరుగుతుంది. సో ఇట్లా మనం తాగే నీరు తొందరగా కణాలకి చేరకపోతే ఇబ్బంది అవుతుంది. అదే మనకు 5 to 6 ఉన్న మాలిక్యూల్స్ వాటర్ ఉన్నట్టు మనం అయోనైజ్డ్ ఆల్కలైన్ వాటర్ తాగితే ఇది కొన్ని క్షణాలు, అంటే చెప్పాలంటే ఒక 5 నుంచి 10 సెకండ్ల లోపలనే ఈ యొక్క వాటరు బ్రెయిన్లో ఉన్న కణాలకు కూడా రీచ్ అయిపోతుంది. దానివల్ల కడుపు అనేది మనకు ఎంత అవసరమో అంత వాటరే ఉంటుంది, కానీ ఎక్సెస్ వాటర్ కడుపులో ఉన్నది ఉండదు. కాబట్టి కడుపులో నీరు తొందరగా కణాలకు చేరడం వల్ల ఎక్కువ భాగం, అంటే మనం తాగినప్పుడల్లా ఫాస్ట్గా వెళ్ళడం వల్ల కణం కూడా తన శుభ్రం చేసుకొని లోపల ఉన్న టాక్సిక్స్ అన్నీ కూడా, టాక్సిక్స్ అంటే లేదు, మనకు మలినాలు అనుకోండి, మనకు అర్థం అవడానికి మలినాలు, ఈ మలినాలన్నీ కూడా వెదల్లి మన యొక్క శరీరంలో చెప్పాలంటే ఈరోజు చెమట ద్వారా అనుకోవచ్చు, మనం చెమటే అనుకుంటాం, ఈవెన్ మన గోర్లు, మన తల వెంట్రుకలు, ఇవన్నీ కూడా ఈ యొక్క బ్యాడ్ సెల్స్, అంటే చనిపోయిన తర్వాత సెల్స్ అన్నీ బయటికి రావడానికి. రెండోది చెమట అనేది, మూత్రం అనేది, ఇవన్నీ కూడా మనకు టాక్సిక్స్ అన్నీ కూడా, అంటే మలి పదార్థాలన్నీ కూడా బయటికి రావడానికి ఈ మార్గం కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇంకా జీర్ణాశయంలో జీర్ణమైపోయిన పిప్పి మన మలద్వారం ద్వారా మనం రోజు బయటికి టాయిలెట్ ద్వారా వెళ్ళినప్పుడు అది బయటకు వచ్చేస్తుంది. సో కాబట్టి శరీర శుభ్రత అనేది అంతా కూడా ఎక్కడ జరుగుతుంది అంటే ఈ వాటర్ ద్వారానే జరుగుతుంది. సో ఈ వాటర్ pH సరిగా లేదనుకుంటే ఆ శుభ్రత నిదానం అవుతుంది. శరీరం యొక్క కణము శుభ్రత ఎప్పుడైతే ఉండదో అది బలహీనపడుతుంది, తను చేసే కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా చేయలేకపోతుంది. కాబట్టి pH అనేది కూడా ఈరోజు మనకు ఎంత ఇంపార్టెంటో, అదేవిధంగా MC అనేది అంటే మైక్రో క్లస్టర్ ఎంత తక్కువ మాలిక్యూల్ దాంట్లో ఉన్నాయనే దాన్ని బట్టి కూడా మన శరీర యొక్క కణాల ఆరోగ్యం డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి MC అనేది కూడా చాలా ప్రధానమైనది అనమాట. సో దీని తర్వాత మనకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ORP అంటాం.
ఓఆర్పి అంటే ఏంటంటే ఆక్సిడేషను, రిటెన్షను, ప్రివెన్షన్, పొటెన్షన్. సో ఈ 3 ఏదైతే ఉంటుందో ఇది కూడా మన కణజాలానికి సంబంధించినటువంటి ప్రక్రియలో ఇది కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సో ఇదేంటంటే మనం ఆక్సిడేషన్ అన్నాం. ఈ ఆక్సిడేషన్ అంటే ఈరోజు మనకు అర్థం కావాలంటే ఆక్సిడేషన్ అంటే ఏం లేదండి, మనకు బయట ఉన్నటువంటి వాతావరణంలో ఈ యొక్క పదార్థం ఉంచినప్పుడు అది చెందేటటువంటి రసాయనికటువంటి చర్య, అది బయట కావచ్చు, లోపల కావచ్చు. ఈ ఆక్సిడేషన్ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఉన్న పదార్థం దాని విలువల్ని కోల్పోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనకు ఇనుము ఉంది. ఆ ఇనుపుని మనం ఒక కిటికీ ఉందనుకుందాం, కిటికీలో ఇనుప ఊచలు ఉన్నాయి. ఆ ఇనుప ఊచలకు మనం పెయింట్ ఏమీ కొట్టకుండా అలాగే ఇనుముని ఇనుముగా ఉంచేస్తే అది కొన్ని రోజుల తర్వాత త్రిప్పుపడుతుంది. ఎందుకు త్రిప్పుపడుతుంది అంటే గాలిలో ఉన్నటువంటి తేమ దాని మీద ఆక్సిడేషన్ జరిగి అది రూపాంతరం చెంది అది బలహీనపడుతుంది. అదేవిధంగా మీరు ఒక యాపిల్ని మీరు కట్ చేశారనుకోండి, యాపిల్ కూడా కొన్ని నిమిషాలలో దాని మీద గాలిలో ఉన్న తేమ శాతం దాని మీద పడి ఆక్సిడేషన్ జరిగి ఆక్సిడేషన్ వల్ల అది రంగు మారడం జరుగుతుంది. ఇంకొంతసేపు ఉంటే అది రుచి కూడా మారుతుంది, ఇంకొంతసేపు ఉంటే అది తినడానికి అనుకూలంగా లేకుండా పోతుంది. సో కాబట్టి మనం ఏదైనా ఆక్సిడేషన్ జరగకుండా ఉండాలి అంటే మన నీటిలో ఓఆర్పి ఉండాలి. ఈ ఓఆర్పి అనేది ఎట్లా ఉంటుందంటే పూర్తిగా అది రుణాత్మకంగా ఉంటుంది. రుణాత్మకంగా అంటే మనకు అర్థం కావడానికి మైనస్ వాల్యూ అని చెప్పుకోవచ్చు. అది ఎట్లా ఉంటుంది, మైనస్ వాల్యూలో ఉంటుంది. అది ఎంత ఉంటుంది, 40 నుంచి 400 దాకా ఉంటుంది. ఓఆర్పి అనేది 40 నుంచి 400 దాకా ఉంటుంది. అయితే మనం తినే ఆహారం తీసుకుంటే అన్నీ కూడా చాలా శాతం రుణాత్మకం కాకుండా ధనాత్మకంగా ఉంటాయి. అంటే ఏంటి, ప్లస్ వాల్యూలో ఉంటాయి. ఈ ప్లస్ వాల్యూ ఉండడం వల్ల ఏంటంటే మనకు శరీరంలో ఆక్సిడేషన్ జరిగేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ ఆక్సిడేషన్ జరిగితే కణాలన్నీ కూడా అవి కూడా బలహీనపడతాయి. సో అవి బలహీనపడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆక్సిడేషన్ జరగకూడదు. సో ఈ ఆక్సిడేషన్ జరగకుండా ఉండాలి అంటే మన ఓఆర్పి మనం ఇచ్చే వాటర్లో -40 నుంచి -150 దాకా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనం తినే ఆహారం ప్లస్లో ఉన్నా దాన్ని అది మైనస్గా కన్వర్ట్ చేస్తూ శరీర కణానికి ఎటువంటి హాని కాకుండా చేస్తుంది. అయితే శరీర కణం చుట్టూ ఒక పొర మాదిరి ఏర్పడి దాన్ని రక్షిస్తూ ఉంటుంది ఆక్సిడేషన్ జరగకుండా. అదేవిధంగా మన యొక్క కణంలోనే కణ కవచం అని ఉంటుంది. ఈ కణ కవచం నుంచి ఫ్రీ రాడికల్స్ అనేవి పుడతాయి. ఇవి మనకు హాని చేసేటటువంటి ఒక బ్యాక్టీరియా లాంటిది. అది ఎక్కడ పుడుతుంది, కణ కవచంలోనే పుడుతుంది. ఈ ఫ్రీ రాడికల్స్ అన్నీ ఏం చేస్తాయంటే కణంలోకి లోపలికి వెళ్ళి ముఖ్యంగా అది డిఎన్ఏని పాడు చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కణంలో డిఎన్ఏ కూడా ఉంటుంది. అంటే మన యొక్క తరతరాల సంబంధించినటువంటి లక్షణాలన్నింటినీ కూడా డిఎన్ఏలో పొందుపరుచుకొని కణం ఉంటుంది. ఆ యొక్క డిఎన్ఏని డ్యామేజ్ చేయడానికి, దాని తర్వాత కణాన్ని డ్యామేజ్ చేయడానికి ఇది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ఈ ప్రయత్నాన్ని ఆపడానికి ఈ ఓఆర్పి అనేది ఎంతో ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఆ రాడికల్స్ అన్నీ, ఫ్రీ రాడికల్స్ అన్నీ లోపల పోకుండా ఇది కాపాడుతూ ఉంటుంది. సో కాబట్టి కణానికి రక్షణ కల్పించే విషయంలో మనకి ఓఆర్పి అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది అన్నమాట. సో కాబట్టి ఓఆర్పి కూడా మన శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇప్పటివరకు మనము టీడీఎస్ గురించి తెలుసుకున్నాం, దాని తర్వాత పిహెచ్ వాల్యూ గురించి తెలుసుకున్నాం. సో దాని తర్వాత మనం ఎంసి మైక్రో క్లస్టర్ గురించి తెలుసుకున్నాం. దాని తర్వాత ఓఆర్పి అంటే ఆక్సిడేషను, రిటెన్షను, పొటెన్షన్ గురించి కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా మనకు శరీరాన్ని అంటే కణాలని, తద్వారా శరీరాన్ని కాపాడడంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. సో ఇవన్నీ లేకపోవడం వల్లనే మన శరీరం ఈరోజు ఎన్ని రోగాలకు కారణమవుతుంది. ఇంకా మనం చెప్పుకోవాలంటే ఇంకొంత డెప్త్గా చెప్పాలంటే టీడీఎస్లో మనం ఇంకొక చిన్న విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఈ టీడీఎస్లో ఎట్లా ఉంటుందంటే మనకు ముఖ్యంగా కావాల్సినటువంటి మినరల్స్ మన శరీరంలో ఉన్నటువంటి అవయవాల్లో ముఖ్యమైన అవయవాలకు కావాల్సినటువంటి 4
లవణాలు దీంట్లో ఇంపార్టెంట్, ముఖ్య మినరల్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి వచ్చేటప్పటికి దాంట్లో కాల్షియం అంటాం, కాల్షియం తర్వాత పొటాషియం, పొటాషియం తర్వాత సోడియం, సోడియం తర్వాత మెగ్నీషియం. ఈ 4 లవణాలు మన శరీరానికి చాలా 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 అవసరం. సో ఈ 4 లవణాలు మన శరీరంలో ఎటువంటి పాత్ర పోషిస్తాయి అనుకుంటే, ముఖ్యంగా మనం ఫస్ట్ పాయింట్ కాల్షియంని తీసుకుంటే, ఈ కాల్షియం అనేది మన శరీరంలో ఎక్కువ దేనికోసం ఉపయోగపడుతుంది అంటే, ముఖ్యంగా మన ఎముకలు పటిష్టంగా ఉండడానికి మనకు కాల్షియం అవసరం. అదేవిధంగా ఎముకల్లో ఉన్నటువంటి రక్త కణాలు ఉత్పత్తి అవ్వడానికి మజ్జ ఉంటుంది, మనం మూలుగా కూడా అంటాం దాన్ని. సో ఎముక మజ్జ ద్వారానే ఈ యొక్క ఎర్ర రక్త కణాలన్నీ కూడా ఉత్పన్నమవుతాయి. ఎర్ర రక్త కణాలు ఈ రక్త ప్రసరణకు, రక్తం మనకు అభివృద్ధి చెందడానికి ఎర్ర రక్త కణాలకు ఉన్నది రక్తం తయారవుతుంది. కాబట్టి అటువంటి ఇంపార్టెంట్ ప్లేస్ ఏదైతే ఉందో, ఇంపార్టెంట్ భాగం ఏదైతే ఉందో అది క్షీణించడం మొదలు పెడుతుంది మన కాల్షియం లోపం వల్ల. అందుకే ఈరోజు చూడాలంటే 30 ఏళ్ళ 40 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు, పటిష్టంగా ఉండాల్సిన వాళ్ళు కూడా కింద పడగానే వాళ్ళకు ఎముకలని ఈరోజు విరిగిపోతున్నాయి, నడుములు విరిగిపోతున్నాయి, ఎముకలు విరిగిపోతున్నాయి, చేతి ఎముకలు విరిగిపోతున్నాయి, భుజాలు కూడా ఇట్లా కిందకు వచ్చేస్తున్నాయి. అంటే ఎముకల్లో పటిష్టత లేకపోవడం. ఈ మధ్య చెప్పాలంటే విజయవాడలో మా స్నేహితుడు రవి కిరణ్ అని ఉన్నారు. ఆయన వయసు హార్డ్లీ 34-35 ఏళ్ళు ఉంటాయి. ఆయన ఈరోజు భుజానికి ఆపరేషన్ చేయించుకున్నారు. ఎందుకంటే ఆయన భుజం జారిపోతుంది. 1.5 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి జాయిన్ చేసుకున్నారు. సో ఈ విధంగా మనకు తెలిసిన విషయం ఇది. అట్లా తెలియకుండా ఎంతోమంది, అంటే మన ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈరోజు అక్కడ పేషెంట్లంతా ముసలి వాళ్ళు ఏమి ఉండరు, అంతా యంగ్స్టర్సే ఉంటారు. ఎందుకంటే అందరికీ కాళ్ళు విరిగిపోయిన వాళ్ళు, చేతులు విరిగిపోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఏం లేదు, స్కూటర్ మీద పడిపోతారు, ఎముక విరిగిపోతుంది. ఒకప్పుడు ఎలా కింద పడినా కూడా ఏమీ కాకుండా ఉండేది, ఇప్పుడు అలా ఎముకలు విరిగిపోతున్నాయి. దీనికి కారణం కాల్షియం లోపం. సో ఈ కాల్షియం అనేది మనం తినే ఆహారంలో కూడా ఉంటుంది. సో తినే ఆహారంలో కూడా ఉన్నా కూడా అది కొంత శాతమే ఉంటుంది. మన నీటి ద్వారా కూడా ఎక్కువ శాతం కాల్షియం లోపలికి వెళ్తుంది. సో అటువంటి కాల్షియం లోపలికి వెళ్ళకపోవడం వల్ల శరీరంలో మిగతా ప్రక్రియలన్నీ కలవడానికి మనకు కాల్షియం అవసరం. అప్పుడేం చేస్తుంది, ఈ కణాలన్నీ కూడా ఎముకల్లో ఉన్న కాల్షియంని తీసుకెళ్ళి ఇప్పుడు మనకు రక్తం 7.2 pH వరకు ఉండాలన్నాం కదా. సో ఇటువంటి భాగంలో కానీ రోజువారీ కార్యక్రమంలో మన కాల్షియం అవసరం. కాబట్టి ఆ కాల్షియాన్ని అంతా కూడా ఎముకల నుంచి స్వీకరించడం వల్ల ఎముకలు బలహీనపడిపోతున్నాయి. అదే మనం మంచి వాటర్ తాగామనుకోండి, మినరల్స్ ఉన్న వాటర్ తాగితే ఆ వాటర్లో మన కాల్షియం ఉండడం వల్ల ఎముకల నుంచి తీసుకునే అవసరం ఉండదు. అదేవిధంగా మనం కాల్షియం తర్వాత పొటాషియం తీసుకున్నాం అనుకోండి, పొటాషియం అనేది మనకి ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క ప్యాంక్రియాస్ మీద అది ఎక్కువ పనిచేస్తుంటుంది. అంటే మనకు షుగర్ రాకుండా ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని ప్రత్యుత్పత్తి చేస్తుంది. సో ఇన్సులిన్ ద్వారా మన శరీరంలో మన రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ అంతా కూడా కణాలకు అందజేయబడే ఒక సాధనంగా ఇన్సులిన్ పనిచేస్తుంది. ఆ ఇన్సులిన్ ఉత్పత్తి ఈ యొక్క పొటాషియం తగ్గిపోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. క్రమంగా అసలు ఉత్పత్తి చేయలేని పరిస్థితి అయిపోతుంది. సో ఈరోజు షుగర్ పేషెంట్లు పెరుగుతున్నారు అంటే దానికి కారణం ఈ పొటాషియం మన శరీరానికి సరిగా అందకపోవడమే. అందాల్సిన శరీరానికి కొంచెమే అంది, వాటర్ ద్వారా అందకపోవడం వల్ల ఆ పొటాషియంని కూడా వాడుకోవడం వల్ల శరీరంలో పొటాషియం శాతం తగ్గిపోయి ఈ యొక్క షుగర్ ప్రాబ్లం అనేది మేజర్గా రావడం జరుగుతుంది. కాబట్టి మనం వాటర్ ద్వారా మనం పొటాషియం అందిస్తే ఈ సమస్య నుంచి మనం బయటపడగలుగుతాం. సో దీని తర్వాత తీసుకుంటే కాల్షియం అనుకున్నాం, పొటాషియం అనుకున్నాం, దాని తర్వాత సోడియం. ఈ సోడియం అనేది ఏంటంటే ముఖ్యంగా మనకు బీపీ అనుకోండి, దాని తర్వాత కిడ్నీ పాత్ర అనుకోండి, ఇంకా చాలా అవయవాలకు సంబంధించి సోడియం అవసరం. ఈ సోడియం సరైన శాతం మనం వాటర్ ద్వారా అందించకపోతే అది శరీరంలో ఉన్నటువంటి సోడియంని వాడుకొని సోడియానికి అవసరమైనటువంటి బీపీ పెరగడం కానీ, కిడ్నీకి సంబంధించిన సమస్యలు కానీ, ఇవన్నీ కూడా సుమారుగా ఒక 18 సమస్యలు సోడియం ద్వారా రావడం జరుగుతుంది, సోడియం లోపం వల్ల జరుగుతుంది. కాబట్టి ఈ సోడియం లోపం వల్ల జరగడం వల్ల ఏమైపోతుందంటే ఈ జబ్బులన్నిటికి కూడా కారణమవుతుంది. అంటే శరీరానికి అవసరమైన రోజువారీ సోడియంని శరీరంలో ఆహారం ద్వారా వచ్చిన దాన్ని తీసుకోవడం వల్ల సోడియం లోపం అనేది మనకు ఏర్పడుతుంది, నీటి ద్వారా అందకపోతుంది కాబట్టి. సో దాని తర్వాత తీసుకుంటే మెగ్నీషియం.
ఈ మెగ్నీషియం అనేది పూర్తిగా గుండె సరిగా పనిచేయడానికి ఈ మెగ్నీషియం చాలా 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 ఇంపార్టెంట్. గుండె సంబంధ జబ్బులన్నీ ఈరోజు పెరిగిపోయినాయంటే కారణం మెగ్నీషియం మన శరీరానికి నీటి ద్వారా అందకపోవడం. సో కాబట్టి ఈ 4 లవణాలు చాలా ముఖ్యమైనవి. ఈ 4 లవణాలు మన శరీరానికి వాటర్ ద్వారా అందకపోవడం వల్ల ఈరోజు రకరకాల జబ్బులు, చెప్పాలంటే మనకు తెలియని వింత జబ్బులు కూడా ఈరోజు మనకు సొసైటీలో రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆల్కలైన్ వాటర్ని మనం తాగడం ద్వారా ఈ జబ్బులన్నిటిని కూడా మనం విముక్తి పొంది మంచి ఆరోగ్యాన్ని తీసుకున్న వాళ్ళం అయితే అవుతాం. అయితే చెప్పాలంటే ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారు అంటే, ఏదైనా కూడా ఆరోగ్యాన్ని కోరుకునే వాళ్ళు ధరని చూడట్లేదు. ఆరోగ్యం కాకుండా ఏదో మనకు దొరుకుతుంది, మనం 20 రూపాయలు 30 రూపాయలకే నీళ్లు తాగేస్తున్నాం, ఏముంది మన ఇన్ని రోజులు ఉన్నాం కదా, ఏం కాలేదు కదా అని అనుకుని కొంతమంది ఆ నీటిని తాగడానికి సుముఖత చూపించట్లేదు. కాబట్టి మేము ఆరోగ్యం బాగా ఉండాలనుకున్న వాళ్ళు కాస్త ధర, అంటే చెప్పాలంటే మనది 1 లీటర్ క్యాను 325 రూపాయలు పడుతుంది. అంటే సుమారుగా 1 లీటరు 16 రూపాయల 25 రూపాయలే పడుతుంది. అయితే మనం రోజు తాగే కాఫీ టీలని ఖర్చుతో పోలిస్తే ఈ వాటర్ తాగడం పెద్ద ఖర్చు ఏమీ కాదు. సో కాబట్టి ఈ వాటర్ని మనం తాగడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం చాలా పదిలంగా కాపాడుకోగలుగుతాం. అయితే ఒకప్పుడు ఒక సామెత ఉండదు, ఏమని, గోరుతో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారని. అంటే అర్థం ఏంటంటే, ఏదైనా ఒక వస్తువు చిన్నది ఉంటే దాన్ని ఇట్లా గోరుతో ఇట్లా అనేస్తే వెళ్ళిపోతుంది. అది ముదిరి గోరుతో కాదు కదా, గొడ్డలతో నరికినా కూడా తెగదనమాట. సో అటువంటి స్థితికి తెచ్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మనకు కాఫీ ఖర్చు, టీ ఖర్చుతో పోయేటటువంటి వాటర్ని మనం తీసుకోకపోవడం వల్ల రాబోయే రోజుల్లో ఈ అనారోగ్యాల పాలయ్యి మనము హాస్పిటల్స్ కోసం లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో అదేవిధంగా మనకు ఇంకొక సామెత కూడా ఉంది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు అని. అంటే చేతులు కాలడం అంటే ఏదైనా ముందు రోజుల్లో వంట చేసేటప్పుడు దించాలి అంటే ఇటువంటి వస్త్రాలు గిస్త్రాలు ఇంకా పాతకాలం తీసుకుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఆకులు అవి పట్టుకొని ఆ గిన్నెను దించేవాళ్ళు. గిన్నెను ఆకులు పట్టుకోకుండా ముందుగానే దించేస్తే చేతులు కాలిపోతాయి. అప్పుడు ఆకులు పట్టుకొని ప్రయోజనం ఏముంది? కాబట్టి చేతులు కాలకముందే ఆకుల్ని పట్టుకోవాలి. అదేవిధంగా మనకు అనారోగ్యం రాకముందే మన ఆరోగ్యాన్ని ఈ వాటర్ తాగి మనం కాపాడుకోవాలి. అయితే దీంట్లో మార్కెటింగ్ చేసే మిత్రులందరికీ నేను చెప్పేది ఒకటే, ఏంటంటే ఈరోజు మనం ఇంత మంచి వాటర్ని సొసైటీకి తాగడానికి ఇస్తున్నాం. అయితే దీంట్లో మనకు సోషల్ సర్వీస్ అంటే సామాజిక సేవ ఎంతో ఉంది. మీ ద్వారా ఎంతోమంది ఆరోగ్యాలు బాగుపడుతున్నాయి ఈరోజు అంటే దానికి కారణం మీరే అనుకున్నప్పుడు ఒకసారి మనకు దాంట్లో వచ్చే డబ్బు కన్నా కూడా మనకు ఎంత ఆనందం కలుగుతుంది అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకోసమంటే ఈరోజు నీరు మన ఆహారంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అటువంటి మంచి నీరుని మీరు మార్కెట్ చేయడం ద్వారా చాలామంది ఆరోగ్యాలని మీరు మెరుగుపరిచిన వాళ్ళు అవుతారు. తద్వారా మనకు వచ్చే ఆదాయం ఏదైతే ఉందో అది నిరంతరం మనకు ఆదాయాన్ని ఇస్తూనే ఉంటుంది. అయితే ఈ నిరంతరం ఈ ఆదాయం ఎలా ఇస్తుంది, ఏమిస్తుంది మనం తెలుసుకోవాలంటే మొదటి విషయాలన్నీ విన్న తర్వాత మీకు ఎవరైతే ఈ వీడియోని ప్రమోట్ చేశారో మీకు వాళ్ళకు ఫోన్ చేస్తే దీంట్లో వచ్చే ఆదాయాలన్నీ కూడా ఎలా ఉంటాయని వాళ్ళు వివరిస్తారు. సో దానికి కూడా ఇదే విధమైనటువంటి ఒక ఆడియో వీడియో మీకు వస్తుంది, అది చూడండి. అది చూసిన తర్వాత దాంట్లో ఆదాయాలు ఎంత గొప్పగా ఉన్నాయి, మన లైఫ్కు 10 మంది ప్రాణాలని 10 మంది ఆరోగ్యాన్ని మనం కాపాడి తద్వారా మన జీవితాన్ని ఆర్థిక పరంగా ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ఎటువంటి మంచి అవకాశం ఉంటుందో మీకు ఆ 10-15 నిమిషాల వీడియో మీకు తెలియజేస్తుంది. సో కాబట్టి మీరు నీరు తాగుతూ 10 మందికి ఈ విషయాలు తెలియజేయడం వల్ల మీరు ఆర్థికంగా కూడా లబ్ధిని పొందగలుగుతారు. సో కాబట్టి ఈ ప్రయత్నంలో మీరు విఫలం అవ్వకుండా విజయాల్ని సాధించాలని చెప్పేసి ఆశిస్తున్నాం.
సో ఈ వీడియోని ఓపిక్గా ఇంతవరకు వినడానికి మీకు మా ధన్యవాదాలు తెలియజేస్తూ, సో మీ మిత్రులకి ఈ విషయాల మీద మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే మీరు అతన్ని కలుపుకోవచ్చు, లేదా మా ఆఫీస్కి వస్తే మా ఆఫీస్లో ఇంకొంత క్లారిటీగా మీ యొక్క అనుమానాలను కూడా మేము తీర్చగలుగుతాం. సో కాబట్టి ఈ వీడియోని విన్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.